చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి వేపుడికి ముందుగా బాగా కొబ్బరి ముక్కల్ని తురుముకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం. కొంతమందికి ఎలా నచ్చుతుంది, మరి కొంతమందికి ఇంకా బాగా తురుము రూపంలో రావాలంటే మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా తురుము రూపంలో చేసుకున్నాము కొబ్బరిని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి వేపుడు చేయబోతున్నాం. కావాల్సినటువంటి పదార్థాలు: ఒక పావు కేజీ బంగాళదుంపలు, ఒక పావు కేజీ ఉల్లిపాయలు, అదేవిధంగా సుమారు ఒక పావు కేజీ ఉండేటటువంటి కొబ్బరి ముక్కలను కానీ తురుము కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. వీటితో ఈరోజు కొబ్బరి తురుముకు ప్లాన్ చేస్తున్నాము. చూడండి కొబ్బరి కారం ఎలా తయారు చేస్తాం ఫ్రెండ్స్. కళాయి ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో సుమారు ఒక 100 గ్రాములు నూనెను పోసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నూనెలో తిరగమాతలు వేసాం. తర్వాత పచ్చిమిరకాయలు ఒక 5 తీసుకొని వేసాం. కొంతమంది కోసుకొని వేసుకుంటారు, ఎలా వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వచ్చిందని ఇలా వేసాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి దుంపలు ఎలా వేస్తున్నాం. దుంపలు బాగా మగ్గిందాక మగ్గబెట్టాలి. చూడండి బాగా మగ్గనిస్తున్నాం. ఉల్లిపాయలు కూడా మొత్తంలో వేసుకోకుండా కొంచెం 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 వేసుకుంటే మాడకుండా తొందరగా కూర మగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులారా, మేము కొంచెం చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడే కళాయి పెట్టుకున్నాం. పెద్ద మొత్తంలో చేసుకునే వాళ్ళు పెద్ద కళాయి పెట్టుకోవచ్చు. అలా మొత్తం బాగా మగ్గిందాక తిప్పుతూనే ఉండాలి గెంటెతో. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా ఫస్ట్ సగం వేసాం, ఇప్పుడు సగం వేసాం, మొత్తం వేసాం. వేసిన బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మగ్గిందాక ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంతమంది హై స్పీడ్లో పెడతారు, అలా పెట్టడం వల్ల మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది మనం చేసుకునేటువంటి ఐటమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా బాగా మగ్గిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసాం. చూడండి, కొంతమంది ముక్కల రూపంలో వేసుకుంటారు, కొంతమంది బాగా తురుముకుంటారు. తురుముకుంటే ఎక్కువ మంది తినడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది ముక్కల రూపంలో తింటారు కాబట్టి బాగా తురిమాము. తురిమిన కొబ్బరిని వేసాము. దాన్ని కూడా కొద్దిగా బాగా మగ్గబెడతాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి లైట్గా కొంచెం నూనె వేసుకున్నాం. సరిపోకపోయేసరికి కొంచెం ఎంత ఒక 50 గ్రాములు సుమారు సరిపోయిన మొత్తంలో ఉప్పు వేసుకుంటున్నామండి. మేము 2 టీ స్పూన్లు చాలదేమని ఇంకొక 1/2 టీ స్పూన్ కూడా వేసాము ఉప్పు. ఒక చిన్న ట్రిక్ ఇది, కొంతమంది గొడ్డు కారం వేసుకుంటారు. దీనిలోకి గొడ్డు కారం బాగుండదు కాబట్టి ఎల్లిపాయ కారం చేస్తున్నాం. ఎల్లిపాయలు వేసి కొంత మొత్తంలో కారం వేసి దాన్ని మిక్సీ పడతాం మెత్తగా. దాన్ని కొబ్బరి పొడి కారంలో కలుపుతాం ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కారం వేస్తున్నాం. చూడండి, ఇంకా స్పైసీగా ఉంటుంది ఫుడ్. కొబ్బరి కారం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫైనల్ స్టేజ్కి వచ్చింది కొబ్బరి కారం. ఫైనల్గా ఎల్లిపాయ కారం వేస్తున్నాం. కొంతమంది ఎర్రకారం వేస్తారు, కానీ ఎల్లిపాయ కారం వేసిన టేస్ట్ వచ్చిద్దంట. అందుకనే ఎల్లిపాయ కారం వేసాం. దీన్ని బాగా శుభ్రంగా కలిగి తిప్పుతాం ఫ్రెండ్స్. టేస్ట్ చూసాం, కారం కొంచెం తక్కువైనట్టుంది, అందుకని కొంచెం స్పైసీ కోసం కారం వేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్పైసీ కొబ్బరి కారం తయారైపోయింది. చూడండి మిత్రులారా, ఫైనల్గా కొబ్బరి తురుము కారం రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి.